సో క్వశ్చన్ నెంబర్ 5 లో మనకి ఏమడిగారు, ఏదైనా నెంబర్ యొక్క క్యూబ్ అనేది మనం 9m లేదా 9m+1 లేదా 9m+8 ఫామ్ లో మనం రాయగలమని చెప్పి మనకి ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. లెట్ ఏ బి ఎనీ నెంబర్. ఏ అనేది ఒక నెంబర్ అనుకుంటే మనకి ఏ యొక్క క్యూబ్ అనేది 9m కానీ లేదా 9m+1 కానీ 9m+8 కానీ అని ప్రూవ్ చేయాలి. 9m ఆర్ 9m+1 ఆర్ 9m+8 ఏ యొక్క క్యూబ్ అనేది మనం ఈ ఫార్మాట్ లో మాత్రం మనం రాయగలమని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది ఒక నెంబర్ కదా, బి అనే నెంబర్ ని 3 అనుకుందాం. లెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. లెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. బిని మనం 3 తీసుకుంటాం, ఎందుకంటే 3కి స్క్వేర్ 9 వచ్చుది కదా, సో అందుకు మనం బిని 3 తీసుకుంటున్నాం. సారీ, 3కి క్యూబ్ మనకి 9 వచ్చుది కాబట్టి మనం బిని 3 తీసుకుందాం. సో మనకి యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ఏం చెప్పొద్ది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్ కాబట్టి, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ బి. దీని అర్థం ఏంటి, ఈ ఆర్ ఏదైతే ఉందో రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదా 0 కంటే పెద్ద నెంబర్ అట్ ద సేమ్ టైం బి కంటే చిన్న నెంబర్ అనేది అవుద్ది అని చెప్పి మనకి ఈ కండిషన్ చెప్తుంది అనమాట. సో ప్రతి నెంబర్ ఏని బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఫార్మెట్ లో మనం రాసుకోవచ్చు. ఓకే, వేర్ ఆర్ ఈస్ లెస్ దెన్ బి అట్ ద సేమ్ టైం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు బి ప్లస్ లో 3 పెడతాం. సో ఇప్పుడు మనకి ఆర్ కి పాసిబిలిటీస్ ఏమున్నాయి, బి ప్లస్ లో మనం 3 పెట్టుకుంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ 3 కాబట్టి ఆర్ కి మనకి పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, పాసిబిలిటీస్ ఆఫ్ ఆర్. సో 3 కంటే చిన్నది ఉండాలి కాబట్టి 0తో స్టార్ట్ అయ్యి 0, 1 ఆర్ 2 మనకి ఈ 3 అవ్వచ్చు. ఆర్ 0 అయినా అవ్వాలి, 1 అయినా అవ్వాలి, 2 అయినా అవ్వాలి. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ 0 తీసుకుందాం. సో ఆర్ ని మనం 0 తీసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్ 0 అయ్యేటప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్ కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ లో మనకి 3 ఉంది కాబట్టి 3q ప్లస్ ఆర్ ప్లస్ లో మనకి 0 కాబట్టి 0. క్లియర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q. ఏ క్యూబ్ ఏమవుద్ది, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q హోల్ క్యూబ్. 3q హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ మనకి తెలుసు, ఈ క్యూబ్ అనేది రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 క్యూబ్ ఇంటూ క్యూ క్యూబ్. సో మనకి ఓవరాల్ గా ఏ క్యూబ్ ఏమొచ్చింది, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 క్యూబ్ మనకి 27, 3 9 3 ఇంటూ 3 ఇంటూ 3, సో 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27 క్యూబ్. సో మనకి ఏమడిగారు, సో ఏ క్యూబ్ అనేది ఆర్ అనేది 0 తీసుకుంటే ఏ క్యూబ్ మనకి 27 క్యూబ్ వచ్చింది. మనకేం తెలుసు, 9m ఫార్మాట్ లో కానీ లేదా 9m+1 కానీ 9m+8 కానీ ప్రూవ్ చేయాలి కాబట్టి దీన్ని మనం 9 తో డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఏ క్యూబ్ మనం ఎలా రాసుకోవచ్చు, 9 ఇంటూ 3 క్యూబ్, 9 3 is 27 క్యూబ్. క్లియర్. సో 9 ఇంటూ సమ్ నెంబర్ గా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ మనకి క్యూ అనేది ఇక్కడ ఏదైతే యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం లో ఏ బి క్యూ ఆర్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఇంటీజర్స్ కాబట్టి క్యూ కూడా ఒక ఇంటీజరే, క్యూ క్యూబ్ కూడా ఒక ఇంటీజరే, 3 ఇంటూ క్యూ క్యూబ్ కూడా మనకి ఇంటీజరే. ఇంటీజర్స్ యొక్క ప్రొడక్ట్ కూడా మనకి ఆల్వేస్ ఇంటీజర్ వచ్చింది కాబట్టి సో ఈ ఓవరాల్ 3 క్యూ క్యూబ్ అనేది మనకి ఇంటీజర్ అయితే దాన్ని మనం సమ్ m అనుకుందాం. 3 క్యూ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ m అనుకుంటే మనకేమవుద్ది, ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 9m. క్లియర్. సో ఎప్పుడైతే ఆర్ మనం 0 తీసుకున్నామో దానికి ఏ క్యూబ్ మనకి వాల్యూ ఎంత వచ్చింది, 9m. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే మనకి 9m అనేది వచ్చింది. ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే మనకి ఏమొచ్చుది, ఏ ఇజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1. బి ప్లేస్ లో 3, ఆర్ ప్లస్ లో 1 పెట్టుకుంటే మనకి ఏ ఇజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 వచ్చుద్ది. ఏ క్యూబ్ ఏమొచ్చుద్ది, ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ p ప్లస్ q హోల్ క్యూబ్ ఏంటి తెలుసు మనకి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ తెలుసు కదా, అలానే ఇక నేను p అండ్ q అని తీసుకుంటాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. సో p ప్లస్ q హోల్ క్యూబ్ మనకి ఏం తెలుసు, p క్యూబ్ ప్లస్ q క్యూబ్
ప్లస్ 3p స్క్వేర్ క్యూ ప్లస్ 3p క్యూ స్క్వేర్. ఫస్ట్ నెంబర్ క్యూబ్ సెకండ్ నెంబర్ క్యూబ్ 3 ఇంటూ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ 3 ఇంటూ సెకండ్ నెంబర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ స్క్వేర్. క్లియర్? లేదంటే దీన్నే మనం p క్యూబ్ ప్లస్ q క్యూబ్ ప్లస్ 3p క్యూ ఇంటూ p ప్లస్ q అని కూడా రాసుకోవచ్చు. రెండింటికి సేమ్ ఆన్సరే వచ్చింది. సో నేనైతే ఫస్ట్ ఫార్ములా వాడుతున్నాను. సింపుల్ గా a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే తెలుసు కదా, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. a ప్లస్ a అండ్ b ప్లస్ లో నేను జస్ట్ p అండ్ q పెట్టాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, సో ఇక్కడ p అనేది ఏమవుద్ది మనకి, ఈ 3q అవుద్ది, q అనేది మనకు 1 అవుద్ది. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వాడి మనం ఏ క్యూబ్ ని రాద్దాం. a క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ 3q హోల్ క్యూబ్ అంటే మనకి 27 q క్యూబ్, రైట్. సెకండ్ నెంబర్ యొక్క క్యూబ్ 1 క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 3a స్క్వేర్ b 3 ఇంటూ ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ 3q హోల్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్. క్లియర్? సో ఇది ఏ క్యూబ్ మనకు ఫార్ములా వచ్చింది. ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 27q క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ మనకు తెలుసు, 1 క్యూబ్ ని మనం 1 అని రాస్తాం ప్లస్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఈ స్క్వేర్ ని మనం సాల్వ్ చేయాలి. 3q హోల్ స్క్వేర్ అంటే ఏం తెలుసు, 3 స్క్వేర్ 9q స్క్వేర్, 9q స్క్వేర్ వచ్చింది, దీనిది 9q స్క్వేర్. క్లియర్? 3q హోల్ స్క్వేర్ మనకి ఏం తెలుసు, 9q స్క్వేర్, 3 స్క్వేర్ 9q స్క్వేర్, సో 9q స్క్వేర్. 9q స్క్వేర్ ఇంటూ 3 27q స్క్వేర్, 27q స్క్వేర్ ఇంటూ 1 27q స్క్వేర్, 27q స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్ చూసుకుంటే మనకి 3 ఇంటూ 3q 9q ఇంటూ 1 9q. సో 3 ఇంటూ 3 ఇంటూ 1 9 ఇంటూ q 9q. సో మనకి ఓవరాల్ గా ఇది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, ఈ 1 ని మనం లాస్ట్ లో రాసుకోవచ్చు కదా, ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 అనే నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ 3 టర్మ్స్ లో మనకి 9 అనేది కామన్ తీయచ్చు, ఎందుకంటే మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8 అడిగారు కాబట్టి. సో ఫస్ట్ 3 టర్మ్స్ లో మనం 9 కామన్ తీస్తే 9 తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, 3q క్యూబ్, 9 3s are 27 కాబట్టి 3q క్యూబ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం 3q స్క్వేర్. క్లియర్? 9 3s are 27 ఇంటూ q స్క్వేర్, 27q స్క్వేర్ వచ్చుద్ది ప్లస్ ఇక్కడ 9 ఉంది కాబట్టి 1q. క్లియర్? ప్లస్ 1 మనకి బయట కామన్ గా ఉంది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈ 3q స్క్వేర్ లేదా 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ 1q అనేది మనకి ఒక ఇంటీజర్ అవుతుంది, ఎందుకంటే q అనేది ఇంటీజర్ కాబట్టి q క్యూబ్ ఇంటీజర్ అవుతుంది, 3q క్యూబ్ కూడా ఇంటీజర్ అవుతుంది, q స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది, 3q స్క్వేర్ కూడా ఇంటీజర్ అవుతుంది, q అనేది ఇంటీజర్. సో ఓవరాల్ గా మనకి ఇంటీజర్ అవుతుంది కాబట్టి ఈ ఓవరాల్ ఇంటీజర్ ని మనం m అనుకుంటే a క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు, దిస్ ఇంప్లైస్ a క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 3m ప్లస్ 1. సో ఈ ఓవరాల్ ఇంటీజర్ ఏదైతే ఉందో బ్రాకెట్ లో దాన్ని మనం m అనుకుంటే మనకి ఓవరాల్ గా 3m ప్లస్ 1 అనేది వచ్చింది. సో r ఇజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే మనకి 3m ప్లస్ 1 ఫార్మ్ 9m, సారీ ఇక్కడ 9 ఉంది కదా, సో 9m ప్లస్ 1 ఫామ్ లోకి మనకు వచ్చింది. సో r ఇజ్ ఈక్వల్స్ టు మనకి 1 తీసుకుంటే 9m ప్లస్ 1 ఫామ్ లోకి మనకి వచ్చింది. సో లాస్ట్ మనకి ఏం మిగిలింది, r ఇజ్ ఈక్వల్స్ టు 2. సో r ఇజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే మనకి దీన్ని ఏ నేమ్ రాసుకోవచ్చు, a ఇజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. ఓకే, దెన్ a క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు, a క్యూబ్ మనకి ఏమొచ్చింది 3q ప్లస్ 2 హోల్ క్యూబ్, 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. సేమ్ మళ్ళీ సేమ్ ఫార్ములా, p ప్లస్ q హోల్ క్యూబ్ అయితే pq ప్లస్ qq ప్లస్ 3p స్క్వేర్ q ప్లస్ 3p q స్క్వేర్. సో సేమ్ ఫార్ములా మనం యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో a క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు మనకి దీన్ని p దీన్ని q అనుకోవచ్చు, లేదా దీన్ని a దీన్ని b అనుకుంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి a క్యూబ్ 3q హోల్ క్యూబ్ అంటే మనకి 27q క్యూబ్ ప్లస్ b క్యూబ్, b ప్లస్ లో 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ అనేది b క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a స్క్వేర్ b, 3 ఇంటూ a స్క్వేర్ మనకి 3q హోల్ స్క్వేర్ ఇంటూ b మనకి 2 ప్లస్ 3 ఇంటూ ab స్క్వేర్, a మనకి 3q ప్లస్ b 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్
సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొచ్చుద్ది, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 27 క్యూ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 3q స్క్వేర్ అంటే 9q స్క్వేర్ తెలుసు, 9q స్క్వేర్ ఇంటూ 2 18, 18q స్క్వేర్ ఇంటూ 3 27q స్క్వేర్. చూడండి 3q స్క్వేర్ అంటే 9q స్క్వేర్, 9q స్క్వేర్ ఇంటూ 3 27q స్క్వేర్, 27 ఇంటూ 2 54q స్క్వేర్. సో 3q స్క్వేర్ ఇంటూ 3 9q స్క్వేర్, సారీ 3q స్క్వేర్ అంటే మనకి 9q స్క్వేర్, 9q స్క్వేర్ ఇంటూ 3 27q స్క్వేర్ ఇంటూ 2 54q స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 9 ఇంటూ 4 36q. ఇది మనకి ఓవరాల్ ఆన్సర్ వచ్చింది. సో ఏ క్యూబ్ మనకి ఏం తెలుసు, 27q క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 54q స్క్వేర్ ప్లస్ 36q. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్, సో ఇందులో నుంచి మనకి ఏం తెలుసు, దీన్నే ఈ ప్లస్ 8 మనం లాస్ట్ లో రాసుకోవచ్చు కదా. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 27q క్యూబ్ ప్లస్ 54q స్క్వేర్ ప్లస్ 36q ప్లస్ 8. సో ఈ ఫస్ట్ 3 టర్మ్స్ లో నుంచి మనకి 9 అనేది కామన్ తీయొచ్చు. సో ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 9 6 54 కాబట్టి 6q స్క్వేర్, 9 ఇంటూ 3q క్యూబ్ ప్లస్ 6q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ బయట 8 అనేది మనం యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాం. క్లియర్. సో ఈ ఓవరాల్ నెంబర్ ఏదైతే ఉందో బ్రాకెట్ లో 3q క్యూబ్ ప్లస్ 6q స్క్వేర్ ప్లస్ 4q అనేది మనం సమ్ m అనుకుంటే, దీన్ని m అనుకుంటే, సో ఓవరాల్ గా మనకి ఏమొచ్చింది 9m ప్లస్ 8 ఫామ్ లోకి మనకు వచ్చింది. ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8 ఫామ్ లోకి వచ్చింది. ఎప్పుడు r ఇజ్ ఈక్వల్స్ టు 2 తీసుకునేటప్పుడు మనకి 9m ప్లస్ 8 ఫామ్ లోకి వచ్చింది. సో r ఇజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే మనకి 9m ప్లస్ 8 ఫామ్ లోకి వచ్చింది. సో ఇది మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్.